జూబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో నవీన్ యాదవ్ గెలుపు కోసం టీసీసీ వైస్ ప్రెసిడెంట్ అన్మల ఝాన్సీ రెడ్డి గారు పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ మేడం గారు చెప్పండి మేడం, కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఎలా ముందుకెళ్తున్నారు, ప్రజలకు ఎలాంటి స్పందన వస్తున్నాయి? చాలా బాగా వస్తుందండి. అంటే ఇప్పుడు మేము వేరే వేరే ప్లేసులకు కూడా వెళ్తాం జరుగుతున్నది. సో మన ఎక్కడికి వెళ్ళినా గానీ బ్రహ్మరథం అయితే పడుతున్నారు నవీన్ యాదవ్ గారికి. ఈ రోజు కూడా నవీన్ యాదవ్ గారితో నేను క్యాంపెయిన్ చేయడం జరిగింది. సో ఆయన స్పందన చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళ కుటుంబం అనేది ఒక అంటే సోషల్ సర్వీస్ నుంచి వచ్చిన కుటుంబం, వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి కూడా. సో చాలా బాగుంది. తప్పకుండా గెలుపు మాత్రం కాంగ్రెస్ పార్టీదే. సో తప్పకుండా నాట్ ఓన్లీ గెలిపే కాకుండా మెజారిటీ తోటి కూడా గెలవడం జరుగుతుంది. రీసెంట్లీ కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరిగింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ 10,000 ఓట్ల మేరతో గెలిచింది. సిటీలో ఇప్పటి వరకు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో సిటీ సీట్లు మొత్తం టీఆర్ఎస్ కైవసం చేసుకుంటున్నారు. ఉప ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ స్టార్ట్ చేసింది. ఇది కూడా కాంగ్రెస్ గెలవకపోతుంది. కొంచెం కాంగ్రెస్ స్టార్ట్ అయింది అనుకుంటున్నారు. తప్పకుండా అండి, మీరు చూస్తూనే ఉన్నారు. రాత్రి మన సీఎం గారు మీటింగ్ పెడితే, కార్నర్ మీటింగ్, రోడ్ షో పెడితే ఎంతమంది వచ్చారు. సో అదే విధంగా కూడా ఈ రోజు గౌరవంలో కూడా ఈ రోజు ఉన్నది. సో తప్పకుండా అంటే మీరు స్పందన అనేది చూస్తే మన రాత్రి అంటే నిన్న ఏదైతే అయిందో సో దానికి అక్కడ వన్ సైడ్ ఓటింగ్ అనేది జరుగుతున్నదని తెలుస్తుంది. సో ఇదే విధంగా కూడా వాళ్ళ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళ గుండెల్లో రైళ్లు కూడా పరిగెత్తుతున్నాయి. దాంతో వాళ్ళు తప్పకుండా ఎట్లయినా అంటే సోషల్ మీడియా తరఫున నవీన్ యాదవ్ గారిని డిమోట్ చేయాలని ఆయన్ని ఒక ప్రచారం మీద ఆయన దృష్టి ప్రచారం అనేది చేస్తున్నారు. సో ఇది ఒక బీసీ బిడ్డకి ఒక సీట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకుడిగా వాళ్ళకి సీట్ ఇచ్చి నిలబడాలని చూస్తే వాళ్ళు మీరు ఎంత ఇది చేస్తున్నారో తెలుసు. వాళ్ళకి ఇంకా నిజంగా కూడా వాళ్ళ కళ్ళల్లో నిప్పులు అంటాం కదా, సో అట్లనే చేస్తున్నారు వాళ్ళు. సో తప్పకుండా మీరు ఎంత చేసుకున్నా ఏం చేసినా గానీ ఎంత దృష్టి ప్రచారం చేసినా సోషల్ మీడియాలో గెలుపు మాత్రం నవీన్ యాదవ్ గారిని కాంగ్రెస్ పార్టీని తప్పకుండా మేము 25,000 మెజారిటీ పైన గెలుస్తాం. మొత్తానికి అయితే ఎక్కడ చూసినా నవీన్ యాదవ్ గెలుపు కోసం చాలా ప్రచారం కూడా బీఆర్ఎస్ కూడా తక్కువ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కువ ఉన్నారు. ఎలాంటి స్పందన వస్తుంది? అంటే ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, మా కాంగ్రెస్ తరఫున పార్టీ ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క లీడర్ కూడా, ప్రతి ఒక్క క్యాడర్ కూడా ఇక్కడికి వచ్చి ప్రచారం చేయడం జరుగుతున్నది. అదే విధంగా కూడా ప్రతి ఒక్క గల్లీలో కూడా ప్రతి ఒక్క అంటే కాలనీలో కూడా చేయటం జరుగుతున్నది. మరి ఇదే విధంగా ఇప్పుడు ఈ వారం మాత్రం చాలా స్పందన వస్తుంది. సో మేము వాళ్ళకి మాకంటే ముందు ప్రచారం స్టార్ట్ చేయొచ్చు, కానీ మరి మేము లేట్ గా చేసినా గానీ ఎక్కడున్నాం అనేది ఇంపార్టెంట్. సో ఈ రోజు లోకల్ లీడర్సే కాదు, మరి ఇప్పుడు వేరే నాయకులు కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న లోకల్ కేడర్ కానీ తప్పకుండా ప్రచారం వాళ్ళు తిరుగుతున్నారు, గడప గడపకి తిరుగుతున్నారు, గడప గడపకి ప్రచారం చేస్తున్నారు. సో మీరు చూస్తూనే ఉన్నారు కదా, అంటే ఎంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు తిరుగుతున్నారు, ఎంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు ప్రతి ఒక్క గల్లీకి పోయినా కానీ. సో తప్పకుండా గెలుపు మాత్రం కాంగ్రెస్ పార్టీ. సిటీలో మాత్రం సిటీ నుంచి స్టార్ట్ అయింది, స్టార్ట్ కాబోతున్నది. ఈ సీట్ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకున్నదని ఓవర్ టు స్టూడియో.